ఈ విషయాలను మనం గమనించాలి. శరీరంలో ప్రాణం కలిగి ఉన్న మనం మాత్రమే ఇవి పాటించాలి. ఒకసారి ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత వాళ్ళకి ఈ లోకానికి సంబంధం లేకుంటుంది. ఒకసారి చూద్దామండి. యోబు గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. యోబు గ్రంథము తెలుగుంటే ఎవరైనా చదివితే బాగుంటుంది. యోబు గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దామండి. మరాఠీ కూడా చదవండి. అక్కడ అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందరు, నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోవుదురు. ఇది గుర్తుపెట్టుకో. మనిషి శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడు, ఈ శరీరంలో మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఏమైనా చెల్లగలడు, ఎక్కడైనా నడవగలడు, తను అనుకున్న ప్రతిదాన్ని సాధించగలడు. ఈ లోకంలో శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడు మనిషి తన యొక్క జీవితం నిమిత్తము ఏదని చేయగలడు. కానీ ఒక్కసారి తనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతే మాత్రం, తన శరీరంలో నుండి ప్రాణం వెళ్ళిపోతే మాత్రం అది కదిలించబడదు. వాళ్ళు ఎక్కడికి పోతారు? ఎన్నోసార్లు మనం ఎంతో మందిని చూస్తున్నాం. మన కళ్ళెదురుగా ఎంతో మంది మనకంటే బలజ్ఞులు, డబ్బున్నవారు, జ్ఞానం ఉన్నవారు జీవించాలనుకున్న ఈ రోజు చూడకే వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా కొంతకాలాన్ని, కొంత సమయాన్ని కేటాయించాడు. ఆ సమయం ఉన్నంత వరకే మనం ఏం చేయాలి? ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనిషి చనిపోతున్నప్పుడు మనిషి సంపాదించిన ఏ ఒక్క నయా పైసా కూడా మనతో పాటు రాదు. ఆ పైసలు కూడా మన ప్రాణాన్ని కాపాడలేవు. ఎవరు కూడా చనిపోయిన కానివ్వండి మంచి మంచి నిజాలు మాట్లాడతారు, ఏం కనబోయింది. కానీ ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ సంపాదనలో పడి మన జీవితాన్ని మర్చిపోతాం. ఈ లోకానికి ఎక్కడి నుండి వచ్చాము, ఎందుకు వచ్చాము, తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడికి పోతున్నామన్న సంగతి మర్చిపోతాం. సమయానికి తిరిగి రావాలని త్వరగా మన పనులన్నీ కూడా మనం ఏం చేస్తాము, సర్దుకొని సరి చేసుకొని తిరిగి రావడానికి ప్రయత్నిస్తాం. ఎందుకో తెలుసా? ఇది ఈ లోకంలో కనబడేటువంటి కుటుంబం కాబట్టి. ఈ లోకానికి రాకముందు మనము ఎక్కడ ఉన్నాము, తిరిగి అక్కడికి పోవడానికి మాత్రం మనం ప్రయత్నిస్తలేము. అక్కడికి పోవడానికి మనం ఏం చేయాలి అది కూడా మనకు తెలియదు. వచ్చిన దారిని మర్చిపోయి మన ఇష్టానుసారంగా కంటికి కనపడింది మాత్రమే శాశ్వతం అనుకొని, ఈ జీవితమే సుఖంగా సంతోషంగా ఉంది అనుకొని ఇక్కడ మనం సుఖంగా ఉన్నామనుకుంటాం. కానీ చాలా మంది చనిపోతారు, ఎక్కడ పోతారన్న ఆలోచన మనము చేస్తలేము. ఖచ్చితంగా ఆలోచించేది. ఎందుకు వచ్చాము ఈ లోకానికి? మనమల్ల మనము సరి చేసుకోవడానికి వచ్చాం, మనమల్ల మనము ప్రూఫ్ చేసుకోవడానికి వచ్చాం. సపోజ్ చెప్పాలంటే మన పిల్లల్ని మనం ఈ స్కూల్లో ఇడుస్తాం, చదువుకి ఇడుస్తాం. ఈ స్కూల్లో వాళ్ళు చదివే చదువు గొప్పదా, వాళ్ళు చేసే జాబ్ గొప్పదంటే ఎవరైనా జాబే గొప్పదంటారు. ఆ జాబ్ రావాలంటే ఏం చేయాలి? ఈ స్కూల్లో చక్కగా శ్రద్ధ కలిగి చెప్పిన ప్రతిదాన్ని సబ్జెక్ట్ను బాగా అర్థం చేసుకొని పాస్ కావాలి. వాళ్ళు కొన్ని పరీక్షలు ఇస్తారు, ఆ పరీక్షలన్నీ కూడా వాళ్ళు ఏం చేయాలి? పాస్ కావాలి. అలాగన చేయకపోతే, అలాగన ఉండకపోతే వాళ్ళు ఎన్ని లక్షలు పెట్టి చదివించినా తల్లిదండ్రులు అప్పుడప్పుడు అంటుంటారు, గవర్నమెంట్ స్కూల్కి పంపించే వానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, పైసలు కట్టి చదివించే వానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. పైసలు కట్టారనుకోండి వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది. పైసలు లక్షలు పుషాట్కి వచ్చానా మీరేం చేయాలి? మీ కాళ్ళ మీద నడవాలి. రేపు పక్కన మీకు కష్టం రాకూడదు. దేవుడు కూడా మనము కష్టపడకూడదు, మనం నరకం ఉండకూడదని ఈ లోకానికి పంపించాడు. ఒకసారి చూద్దామండి మనం ఎందుకు ఈ లోకానికి వచ్చామని. కీర్తనాల గ్రంథం ఒకసారి చూద్దామండి. కీర్తనాల గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనం కనుక మనం చూసుకుంటే, కీర్తనలు 89:48 వచనం చూడండి. మరణము చూడక బ్రతుకునరుడెవడు, పాతాళ వశము మనం రుజువు చేసుకోవడానికి, మనం కాపాడుకోవడానికి ఇక్కడ వచ్చాం. ఏ రీతిగా అయితే పిల్లలు వాళ్ళు 10th తర్వాత ఏదైతే ఎంచుకుని ఉంటారో, డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, లేక ఏదో ఒక ఆలోచనలు వాళ్ళు ఉంటారో, దానికి ఎలాగైతే ప్రిపేర్ అవుతారో అలాగనే ఈడకు వచ్చిన తర్వాత మనం తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మనమే సిద్ధపరచుకోవాలి, మనమే సరి చేసుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళిపోవాలి. ఇది గుర్తుపెట్టండి.
ఎవరు వచ్చి మనం నత్తి మీద చేయబెడితే మనం పరలోకానికి వెళ్ళిపోము. మన క్రియ, మనం చేసే పని, మనం మాట్లాడే ప్రతి మాట, మన ఆలోచన మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. ఒకసారి గుండెల మీద చేసుకొని, నేను చేసే పని రైట్ ఆరాంగా, నేను మాట్లాడే మాట రైట్ ఆరాంగా, ఈ రోజే ఇప్పుడు ఈ క్షణమే నేను కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళిపోతానని ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. అప్పుడే మనం క్రైస్తవులు. పేరుకి మాత్రమే క్రైస్తవులుగా ఉండకూడదు. ఏదో ప్రార్థనకు వచ్చి కానికేస్తే మనం పరలోకానికి వెళ్ళిపోము. ఏదో మోకరించి ప్రార్థన చేస్తే పరలోకానికి వెళ్ళిపోము. మన క్రియ, మన ఆలోచన, మన పనితీరు దేవునికి ఇష్టమైనదై ఉండాలి, దేవునికి నచ్చినదై ఉండాలి. దేవుడు మనం కన్ను మూసిన మరుక్షణమే తీసుకెళ్లేలా ఉండాలి. మనం చనిపోయామనుకోండి, ఎక్కడో ఒక చోటుకి వెళ్ళిపోవాలి. పోతే నిత్య రాజ్యానికి లేదా నిత్య నరకానికి. ఇక్కడ చావు ఉండదు, ఇక్కడ చావు ఉండదు. ఇక్కడ సంతోషము, సమాధానం ఉంటుంది. ఇక్కడ వేదన, బాధ, అగ్గిలో కాల్చు. ఒకసారి చాలా మంది వంట చేస్తున్నప్పుడు